ఒక సందేశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మన వర్తమానం అంశం ఏంటంటే లోకాసువార్త అన్నప్పటికీ మనకి ఇందులో ముఖ్యంగా గుర్తుకొచ్చేటువంటి విషయం ఏంటంటే 30 వచనం నుండి దాదాపు 35వ వచనం వరకు కూడా 36 వచనం లేదా 37వ వచనం దాకా మనం పరిశీలన చేస్తుంటే అక్కడ ఒక దొంగల చేతిలో చిక్క చిక్కబడి గాయపరచబడినటువంటి వ్యక్తి గురించి మనము ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. హల్లెలూయా. చదువుకుందాము. లోకాసువార్త ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి ప్రాణంతో విడిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతను చూచి ప్రక్కకు పోయెను. అలాగనే లేవీడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కకు పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతను పడి ఉన్న చోటుకి వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయో ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టెను. తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూలు వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించును. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూలు వాడికి ఇచ్చి, ఇతనిని పరామర్శించుము, నీకేమైనా ఖర్చు చేసినట్లా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిదనని అతనితో చెప్పిపోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడో పొరుగువాడేనని నీకు తోచుతున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనను. అందుకు యేసు నువ్వు వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పును. దేవునికి స్తోత్రం. ఈరోజు మన వర్తమాన సందేశం ఏంటంటే, మనము దేవుని వైపు తిరుగుతూ ఉన్నామా, దేవుని వైపు ఉంటున్నామా, లోకం వైపు ఉంటున్నామా అనే విషయాన్ని ఈరోజు మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని వైపు కాకుండా ఎక్కువ దేని వైపు చూస్తున్నారంటే లోకం వైపు చూస్తున్నారు. ఎవరు వీళ్ళంటే బయట వారు కాదు, దేవుని బిడ్డలైనటువంటి వారే. మనకప్పుడు లోకంలో ఉన్నాం. లోకం అంటే లోకంలో ఉన్నటువంటి లోక సంబంధించిన జీవితాన్ని మనం గడిపి మళ్ళీ ప్రభులోకి వచ్చాం. ప్రభులోకి వచ్చిన తర్వాత మళ్ళా ప్రభుని విడిచి లోకం వైపు మనం వెళ్ళకూడదు. అది ఇందులో ఉన్నటువంటి సందేశాంశం. దేవునికి స్తోత్రం. ఒకవేళ వెళితే ఇక్కడ ఏం జరిగిందో మనము చూస్తున్నాం. మనందరికీ చాలా సంవత్సరాల నుంచి బైబిల్ చదివేటువంటి వారు, విశ్వాస జీవితంలో ఉన్నటువంటి వారికి ఇందులో ఉన్న మాటలు మనం చదివితే మనకి అర్థమైపోతాయి. హల్లెలూయా. ఏంటి ఇక్కడ మనం పరిశీలించి, ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన ఎత్తి పేరు రాయలేదు కానీ అతను యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి ప్రాణంతో విడిచిపోయారు. ఇక్కడ చూడండి, ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు? యెరూషలేము అనేటువంటి ప్రాంతం నుండి యెరికో అనే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. యెరూషలేము అనేటువంటి మాట గురించి బైబిల్ మనం గ్రంథం అంతా పరిశీలన చేస్తే యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. హల్లెలూయా. యెరూషలేము అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధి అనేటువంటి దేవుని యొక్క సన్నిధానంలో నుండి, దేవుని యొక్క సావాసంలోంచి మనము ఇంకా దేవుళ్ళు ఎదగాలి కానీ దేవుని విడిచిపెట్టి మనం బయటకు వచ్చేయకూడదు. మరి ఎక్కడికి వెళ్తున్నాడంట? యెరికో అనే ప్రాంతానికి వెళ్తున్నాడు. యెరికో అనేటువంటి ప్రాంతం గురించి మనం పరిశీలన చేస్తుంటే, యెరికో అనేది లోక సంబంధమైన జీవితానికి, విశాలతకి, విశాలమైన మార్గానికి, లోక సంబంధమైన కార్యాలకి సాదృశ్య రూపంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఈ లోకంలో జరుగుతున్నటువంటి లోక కార్యాలు దానికి సంబంధించిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. అంటే ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే, దేవుని యొక్క సావాసం విడిచిపెట్టి, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. మరి లోకంలోకి వెళ్ళిపోతున్నటువంటి వాడు ఎవరి చేతిలో చిక్కాడంటే దొంగలు అని రాయబడింది. సాతానుడి గురించి యోహాను సువార్త మనం చూస్తుంటే
యోహాను సువార్త 10వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే ఇక్కడ సాతానుడు ఎవడడు 10వ వచనం చూడండి, దొంగతనమును హత్యను నాశనమును చేటుకు వచ్చును గాని మరి దేనికి రాడు. దొంగతనమునకును హత్యను నాశనమును చేటుకు వచ్చును. ఎవడాడు అంటే దొంగ అంటే సాతానుడు. ఇప్పుడు వీడు ఎవరి చేతిలో పడ్డాడంటే అపవాది చేతిలో పడ్డాడు. సాతాను చేతిలో పెడితే సాతాను నీ జీవితాన్ని నువ్వు అప్పగించుకుంటే వాడు మనల్ని ఏం చేస్తాడంటే గాయాల పాలు, శ్రమల పాలు, శోధన పాలు, కష్టాల పాలు వాడు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రోజుల్లో చాలా మంది దేవుని యొక్క సన్నిధానాన్ని, దేవుని యొక్క సావాసాన్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నారంటే దేవుని బిడ్డలారా లోకం వైపు తిరుగుతున్నారు. లోకం వైపు తిరిగితే మనకు అన్ని కష్టాలే. ఒకసారి ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నాడంట, దైవజనుడా, నేను చాలా కాలం నుంచి నేను ప్రభువుని నమ్ముకున్నాను. కొన్ని ఆటల్లో కొన్ని పరిస్థితుల్లో నాకు ప్రభు యొక్క విధి విధానాలు నాకు నచ్చట్లేదు. నా స్నేహితులు ఉన్నారు, నా యొక్క స్నేహితులు చాలాసార్లు కొన్ని కార్యాలకు రమ్మంటే నేను మరి దేవుడిని నమ్ముకున్నానని చెప్తుంటే రారన్నాడు కానీ నేను ఒక్కోసారి వెళ్ళకపోతున్నాను. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఒక రోజు నా గురించి మీరు ఏం చేయాలంటే ఒక రోజుని మీరు నేను ఇంకా దేవుడిని విడిచిపెట్టేది అనుకుంటున్నాను, ఇంకా దేవుడి మందిరానికి రాకూడదు అనుకుంటున్నాను, మరి నేను ఇంక దేవుడిని విడిచిపెడతాను. ఏదో రోజుని మీరు ఒక రోజు చెప్పండి, ఆ రోజుని నేను ఇంక మొత్తం దేవుడిని విడిచిపెట్టేసి ఇంకా నేను మందిరానికి నేను రావటం మానేస్తానని ఎవరితో చెప్పాడంటే వాళ్ళ పాస్టర్ గారితో చెప్పాడంట. దేవునికి స్తోత్రం. సరే బాబా, నీకు ఏ రోజు చెప్పమంటున్నావు కాబట్టి శనివారం నేను చెప్తానులే, శనివారం చేతిగానే నేను అన్నాడంట మొత్తం. అయితే నేను శనివారం నిర్ణయం తీసుకుంటానండి, ఇంకా ఆదివారం నుంచి మీకు కనపడను, మందిరానికి నేను రానన్నాడు. అయితే వాళ్ళ భార్య పిల్లల కుటుంబం ఇతను ఇలా తయారవటం, అలా మాట్లాడటం చూసి వాళ్ళు చాలా వేదన చెందుతాము ప్రారంభించాడంట. అయితే దైవజనుడు అన్నాడంట, ఓ అబ్బాయి, నువ్వు రేపు నుంచి మందిరానికి రామంటున్నావు కాబట్టి నువ్వు దేవుడి దగ్గర ఏదన్నా పొందుకున్నాయి, దేవుడితో మాట్లాడవలసినవి, నువ్వు దేవుడి దగ్గర గత జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుని నువ్వు ఇష్టమైతే ఇంక నువ్వు నువ్వు ఇలా నువ్వు ఆ పాత పద్ధతిలోకి వెళ్ళిపోతానంటే నేనేం చేస్తాను, ఎవరేం చేస్తాను, నీ ఇష్టం, నీ జీవితం అని చెప్పాడంట పాస్టర్ గారు. అయితే ఓ రోజున వాడు మోకరించి ప్రార్థన చేసుకున్నాడంట. ఏమని, నేను ఇంక రేపు నుంచి నాయన నేను విడిచిపెట్టేస్తాను, నీ మందిరానికి నేను రావటం మానేస్తాను అని చెప్పుకోవడం మొదలెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు కంట మెల్లిమెల్లిగా ఆడి గతంలో తాగేసి రోడ్డు పక్కన పడిపోవటం, డొంకల్లో పడిపోవటం, ఇవన్నీ సింపుడు బట్టలు, చిరాకుతో జీవితం, 10 మంది తాగుబోతుడని తిడతాము, ఇవన్నీ ప్రార్థనలు వీడికి ఏమొచ్చేస్తున్నాయంటే జ్ఞాపకం వచ్చేస్తున్నాయంట. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు కష్టపడ్డ సొమ్ములన్నీ కూడా ఖర్చు పెట్టేసి, కష్టపడ్డ డబ్బులన్నీ కూడా ఇంటికి తేటం అనేసి, భార్య పిల్లల్ని కూడా పస్తులు పెట్టేసి, జనాల దృష్టిలో కూడా సమాజం దృష్టిలో కూడా చెడ్డ సాక్ష్యాన్ని సంపాదించుకునే భ్రష్టమైనటువంటి జీవితం అంతా కూడా వీడికి గుర్తొచ్చేసిందంట. గుర్తొచ్చేసి ప్రభువాన్ని విడిచిపెడతానని ప్రార్థన చేయడం మొదలైనప్పటికి ఏమవుతుందంటే అది పాత అన్ని గుర్తొచ్చేస్తుంది. అలాగే సంఘములో, అలాగే మందిరములో ఒకవేళ ఏదైనా కార్యం, ఏదైనా పని తక్కబడంటే పాస్టర్ గారు ఫలానా పని చేయడే బాబు నాయనను అంటే ఆ పని చేసేసి అక్కడ సంఘంలో మంచి పెద్దగా లేకపోతే మంచి పేరు పొందినటువంటి వాడుగా మంచి ప్రజల్లో ఒక గౌరవాన్ని సంపాదించుకున్నదంతా జ్ఞాపకం వచ్చేస్తుందంట. ఇలాగా ప్రభులోకి వచ్చిన తర్వాత పాత రోత జీవితం ఎలా ఉండేది, ప్రభులోకి వచ్చిన తర్వాత జీవితం ఎలా బాగుందంతా కూడా ఆడికి గుర్తొచ్చేసి చివరికంట ఏడుపు వచ్చేయటం మొదలెట్టిందంట. దేవునికి స్తోత్రం. అయ్యో, ఒకప్పుడు నేను పంది లాంటి బురద జీవితాన్ని నేను జీవించాను, పాప సంబంధమైన జీవితాన్ని జీవించాను, లోకంలో చెడిపోయిన వాడుగా ఉన్నాను, నేను నా స్నేహితుల కొరకు, నా ఫ్రెండ్స్ కొరకు నేను నేను వెళ్ళిపోవడం ఏంటి, అయ్యో ఎంత తప్పు చేస్తున్నాను, అసలు రేపటి నుంచి బైబిల్ అంటించేసి మందిరానికి వెళ్ళకూడదు అనుకున్న ఓడు ఆ ప్రార్థన అంతా చేసిన తర్వాత దేవుడి వాక్యం అతను మళ్ళా ఆ ప్రార్థనలో దేవుడు బలపరిచిన తర్వాత మరి ఇంకా మళ్ళీ ఆదివారం ఎప్పుడు తెల్లారుతుందని చూసి ఆదివారం ఆరాధనకు పెందల కాడే వెళ్ళిపోయి ముందు లైన్లో కూర్చున్నాడంట. దేవునికి స్తోత్రం. పాస్టర్ అనుకోడండి, గీడు రేపు రానన్నాడు కదా, గీడు వస్తాడా రాడని ఈయన మట్టుకు ఈయన ఏం చేస్తాడంటే వస్తాడా రాడని ఎంతో
ఎదురు చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. ముందు లైన్లో ఉన్నాడంట. ముందు లైన్లో అంత ఆరాధన అయిపోయిన తర్వాత, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, మరి ఇవాళ నుంచి నువ్వు రానన్నావు కాదు అబ్బాయి, నువ్వేంటి మళ్ళీ వచ్చావంటే, ఊరుకోండి పాస్టర్ గారు, మీరు కూడా అలాగంటే ఎలాగా? ఈ మహాదేవుని విడిచిపెట్టి గొప్ప దేవుని విడిచిపెడితే మళ్ళా నన్ను ఆ భయంకరమైన బ్రతుకులో నన్ను మారిపోమంటారా? నాకు అసలే నేను ప్రార్థన చేసింది కానీ మనశ్శాంతి లేదండి బాబు, నేను మళ్ళా దేవుడిని నేను విడిచిపెట్టేదే లేదని చెప్పి కంటిన్యూగా మందిరానికి రావటము మొదలు పెట్టాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడిని మనం విడిచిపెట్టయితే దేవుడు మన పూర్వ జీవితాన్ని పరిశీలన చేసుకుని ప్రస్తుత జీవితాన్ని పరిశీలన చేసుకుంటే దేవుడు మనకు అనేక సత్యాలు దేవుడు బయలుపరుస్తాడు. ఈ రోజుల్లో కూడా మన సహోదరులు ప్రభులో రాకముందు ఎలాగున్నారు, ప్రభులోకి వచ్చిన తర్వాత మనం పరిశీలన చేస్తుంటే కొంతమంది దేవుడి కార్యాలను మర్చిపోతున్నారు. మన దేవుని విడిచిపెడితే, దేవుని సావాసన విడిచిపెడితే, దేవుడి సన్నిధిని విడిచిపెడితే మనము కృపలోంచి తొలగిపోతున్నట్లు లెక్క, ఆయన సన్నిధిలోంచి తొలగిపోతున్నట్లు లెక్క, ఆయన సావాసంలోంచి మనం తొలగిపోతున్నటువంటి వారికి గుర్తుగా ఉన్నాము. అయితే ఇక్కడ వీడు ఏం చేస్తాడంటే, ఈ వ్యక్తి యెరూషలేమును విడిచిపెట్టి, అనగా దేవుని యొక్క సన్నిధానాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది లోకం గురించి ఒకసారి మనం పరిశీలన చేస్తుంటే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం పరిశీలన చేస్తుంటే, దేవుని యొక్క ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తుంటే, ఈ 2:15లో లోకములోనైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపబడి ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, దేహపుడమును తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈయన ఎందులోకి వెళ్ళిపోయాడునా? లోకంలోకి వెళ్ళిపోయాడు అనమాట. లోకంలో ఎవడున్నాడంటే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో సాతాను అంటే గర్జించే సింహం వలె ఎవరిని మింగుదామన్నాడు తిరుగుతున్నాడు. హల్లెలూయా. ఒక కోడి పిల్లలు మనం చేయించుకునే వాళ్ళు అందరం దాన్ని తట్ట కింద బుట్ట కింద కప్పెట్టేవాళ్ళు. ఎందుకు? ఎద్దో లేకపోతే పిల్లు ఏదో ఒకటి వచ్చి దీన్ని ఎత్తిపోద్దని. అలాగే మనం ఒకవేళ వదిలితే పెట్టదాన్ని చాలా బాగా చూసుకుంటాం. మరి ఏదన్నా కోడి పెట్ట దగ్గరికి మనం వెళ్ళినా సరే పొడిచేద్దాం పాటు. ఒకవేళ ఏ గెద్దో ఏదో వచ్చిందనుకోండి, తరిమి తల్లి పొడిచేస్తుంది. అది వచ్చినప్పుడు ఏం చేద్దంటే పెట్ట ఆ పిల్లలన్నిటిని కూడా దాని చంక కిందకి రెక్కల కిందకి అటు ఇటు జారేసి ఏం చేద్దంటే ఇలాగా కప్పేస్తా ఉంటాయి. ఒకటి ఏం చేద్దంటే మిడుతూ చూసి ఎదవేక్షణ ఎంత చేసి దాన్ని అమ్మను కాదని ఏం చేద్దంటే ఇలా అలా చూసి అలాగే ఇది పురుగు కనబడితే వెళ్తుంది. అది ఎక్కడో చెట్టు మీద అది ఎక్కడో ఉండి మాట్లాడుతుంది. ఏది గెద్దో కాకు ఏదోటి సరిగ్గా అవకాశం వచ్చిన వెంటనే అది వచ్చి ఏం చేద్దంటే ఎత్తుకుపోద్ది. ఇది యోమూరు ఉంటుంది, తల్లి ఎగురుతుంది, కానీ ఇంకేం చేస్తుంది ఎక్కడికో ఆకాశానికి తీసుకెళ్ళిపోద్ది. అక్కడ తొక్కుతుంది. చక్కగా తెచ్చుకున్న పలవపాటులో ఇప్పుకొని చక్కగా లేత మాసం ఏమో చక్కగా అది తినేస్తుంది. తల్లి చాలా సేపు ఆకలేసి పాపం అది బాధపడి పాపం ఇంకా అలాగ అనిగిపో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తల్లి భాషలో చెప్పే ఉంటది, మీరు నాకెందే ఉండండి, మీకు ఏ కీడు రాకుండా చూసుకుంటే చెప్పే ఉంటది. ఇది ఎందో దీనికి ఏంటంటే ఈ లోకం చూడాలి, బయట చూడాలి, ఏం జరుగుతుంది చూడాలి. దేవునికి స్తోత్రం కలిగి నక్కంత ఆహారానికి వెళ్తా తన పిల్లతో ఉందంట, నువ్వు ఈ గూట్లోనే ఉండు, ఈ త్వరలోనే ఉండు, నువ్వు అసలు బయటికి నువ్వు రావద్దు, ఎవరి మాట నమ్మొద్దు అని చెప్తే ఇది వెళ్తా అన్నదంట. నక్కతో కూడా చెప్తుందంట, మా పిల్లోడు లోనున్నాడు, మా ఊడిని కొంచెం జాగ్రత్తగా చూసుకో అని చెప్తే ఆ నక్కే ఏం చేసిందంటే, మీ అమ్మ నాకు కొన్ని విషయాలు చెప్పింది, అది అడవికి నీకు ఆహారం తెస్తానది, మనం బయటికి వెళ్దాం రా అని చెప్పేసి దాని మాటలో దానికి ఇల్లులా చెప్పాలో చెప్పేసి రాను మా అమ్మ బయటకు వెళ్ళొద్దంటే ఏదేదో చెప్పేసింది, ఆశలు చెప్పేసింది. అంతే అది బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పటికి ఈ పిల్ల అనుకుందంట, మా అమ్మ ఏ ఆడినని ఇలా బయటికి ఈ అడవుల్లో ఇవన్నీ చూపించలేదు, ఈ నక్క ఎంత మంచిది అని చెప్పి చక్కగా బయటికి వెళ్ళిందంట. బయటకు వెళ్తే ఎల్లనిచ్చి ప్రాంతాన్ని తీసుకెళ్ళి అక్కడ దెబ్బెట్టి, నక్క బుద్ధి ఏంటి, నక్క వినయలాంటి అంటారు కదా, చక్కగా దాన్ని చప్పలం చేసింది, తినేసింది. దేవునికి స్తోత్రం.
తల్లి మాట ధ్యానంగా వినలేదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారా? ఎవడో 4 కవులు చెప్తాడు, ఎవడో ఏదో చెప్తాడు, ఆ మాటలు నమ్ముతారు, ఆ మాటలు విశ్వసిస్తారు. అలాగే సమస్యల్లోనూ కష్టాల్లోనూ బలైపోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగా. మనకు బయట ఉన్నాడు ఒకడు మనల్ని గర్జించే సింహం వల్ల ఎవడు దొరుకుతాడా? ఏ చిన్న బిడ్డడు దొరుకుతాడా? ఏ యవనస్తురాలు దొరుకుతాడా? ఏ యవనస్తుడు దొరుకుతాడా? ఏ యొక్క వయసులో ఉన్న వాళ్ళు దొరుకుతారా? నా ఆకర్షణ పడతారని సాతాడు వాడు అటు ఇటు సంచరించుతూ తిరుగుతున్నాడు. దొరికిన వాళ్ళందరినీ కూడా వాడు ఏం చేస్తాడంటే ఏదో మత్తులో ఎందులో అందులో ఏదో పాపంలో వారిని పడేసి వాళ్ళు అందులోంచి బయటికి రాకుండగా బానిసలుగా చేసేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది సెల్ ఫోనే కావచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఈరోజు సాతాను మత్తులు అనేక మంది బంధించబడుతున్నటువంటి బిడ్డలు లేకపోలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ వ్యక్తి మరి యెరూషలేము ఎరుకోబోతున్న దిగుతున్నప్పుడు అంట ఎవరి చేతిలో పడాడంటే దొంగల చేతులు, అంటే సైతాన్ చేతిలో పడ్డాడు. వాడు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని గాయపరిచాడు, కొట్టాడు, కొర ప్రాణంతో మరి బాధ పెట్టి కొట్టేసి విడిచిపెట్టేశాడు. అతని బట్టలన్నిటినీ కూడా దోచేసుకున్నాడని రాయబడింది. దేవునికి స్తోత్రం. సాతానుడు ఎప్పుడు కూడా మనలందరినీ కూడా ఆడి ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఆడికి బాగుంటాం ఇష్టం ఉండదు. మన గాయాలు పాలవ్వాలి, శోధన పాలవ్వాలి, మన కష్టాలు పాలైపోవాలన్నదే సాతానుడు యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే యోబు గారికి మరి బాగా భక్తి చేస్తుంటే, యోబు గారు ఎంతో నీతిగా భక్తి చేస్తుంటే, యోబు గారు చేసే ప్రార్థనలు బట్టి దేవుడు కుటుంబాన్ని ఎంతగానో దీవించాడు. నీతిని బట్టి యథార్థను బట్టి దేవుడు అభివృద్ధి పరుస్తుంటే ఆ యోబు గారిని గురించి వెళ్ళి అపవాది దేవుని దగ్గర ఫిర్యాదు చేశాడు. ఇదిగో ఆ యోబు భక్తి చేస్తున్నాడు కదా, ఆ యోబు చాలా ప్రార్థనలు చేస్తున్నాడు కాబట్టి, ఆ యోబు అలా ఉన్నాడు కాబట్టి నువ్వు అన్నిస్తున్నావు. ఆ భక్తి గిత్తి మానేడంటే నువ్వు ఆయన్ని విడిచిపెడతావు, నువ్వు ఇస్తున్న దీవుని బట్టి అతను అంత భక్తి చేస్తున్నాడు. ఇవన్నీ తీసేసి చూస్తే ఆ యోబు అనేటువంటి వాడు నిన్ను విడిచిపెట్టేస్తాడని చెప్పేసి ఒక లేనిపోని అనుమానాన్ని, ఒక నిందను యోబు గారి మీద ఇదే ఎవడో పిలవని పేరంటానికి వచ్చినటువంటి అపవాదిగాడు వేసి యోబు గారి మీదకి శ్రమ కారణకు కష్టానికి గురి కావడానికి ఎవడంటే సాతాను. హల్లెలూయా. అంటే మనం అభివృద్ధిలో ఉంటాం, మనం క్షేమంగా ఉంటాం, వారం లేనివాడు ఎవడంటే సాతానుడే. హల్లెలూయా చెప్పండి. కాబట్టి దేని బిడ్డలారా, ఇక్కడ ఈ వ్యక్తిని గాయపరిచాడు, ఈ వ్యక్తిని కొట్టాడు, వస్త్రాలన్నిటినీ కూడా దోచుకున్నాడంట. వాళ్ళు కొర ప్రాణంతో వెళ్ళిపోయారంట. అయితే ఆ కొర ప్రాణంతో విడిచిపెట్టిపోయే మార్గానంట ముందుగుండగా ముగ్గురు వెళ్ళారు. అందులో ఇద్దరు ఎవరంటే అక్కడ రాయబడిన చూడండి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను, అతడు చూచి ప్రక్కకు పోయాడంట. యాజకుడు అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క యాజక ధర్మాన్ని చేసేటువంటి వారు. మనం అట్టుకెళ్ళే అర్పణలన్నీ కూడా దేవుని దగ్గర బలి అర్పణ చేసేటువంటి వారు. వీరెవరంటే దేవుని యొక్క సేవ చేసే సేవకులు. హల్లెలూయా. సర్వసాధారణంగా సేవకులు అన్నప్పటికీ మనం ఏమనుకుంటాము? దయా, కనికరము, ప్రేమ ఉంటుంది వీళ్ళకి అని అనుకుంటాం. వాస్తవమే సేవకులకి. కానీ వీళ్ళంటే ఏమాత్రం కూడా ఆ వ్యక్తి మీద కనికరం కానీ, దయ కానీ, ప్రేమ కానీ చూపించకుండా యాజకుడు వెళ్ళిపోయాడంట, పట్టించుకోలేదంట. దేవునికి స్తోత్రం. తర్వాత మళ్ళీ ఎవరు వెళ్ళాడు? అక్కడ రాయబడి చూడండి 32 వచ్చిన అలాగనే లేవీడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కకు పోయాడంట. ఈయన కూడా దేవుడి సేవలో పాలుభాగస్తుడే. వాళ్ళు దేవునికి నైవేద్యాలు, దహన బలులు అర్పించేటువంటి యాజక పనిలో ఉన్న లేవీ గోత్రం చెందినవారు. ఇప్పుడు మందసం గురించి మనము చదువుతాం. మొదటి 2 సమూయేలు 6వ అధ్యాయంలో ఆ ఉజ్జ చనిపోతాడు మందసము ముట్టుకున్నందుకు. ఆ మందసాన్ని మొయ్యాలంటే, ఆ మందసాన్ని ఎక్కడికన్నా పట్టుకెళ్ళాలంటే ఎవరి పని అంటే అది లేవీ వంశానికి చెందిన లేవీ గోత్రంలో ఉన్నవారు మాత్రమే పని చెయ్యాలి. వీళ్ళు కూడా ఇంచుమించు దేవుడి సేవలో ఉన్నట్టు వారే. వాళ్ళ దేవుడి సేవలో ఉన్నారు, వీళ్ళు దేవుడి సేవలో ఉన్నారు. కానీ ఏమాత్రము కూడా కనికరం చూపకుండా సత్యశత్రుడు మనకి ఎందుకు వచ్చింది గొడవదండి. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది, కొంతమంది ఏం చేస్తారు? ఇప్పుడు రోడ్డు మీద మనకు ఒకసారి వెళ్తున్నప్పుడు కొంతమంది యాక్సిడెంట్ అయిపోయి చనిపోయిన వాళ్ళు, గాయపరచబడి ఉంటారు.
కొంతమంది ఇన్నాళ్ళ కాదు కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూంతో కాంతో దయా కనికరం చూపించి ఫోన్ చేయడం అంబులెన్స్కి ఏ చేయడం చేస్తున్నారు. ఇంతకుముందు మళ్ళా ఎవరైనా చూసి మనం తీసుకెళ్ళి అక్కడ చేస్తే పోలీసు వాళ్ళు బాధపడలేక ఏం చేసేవారంటే బాబు నా మీదకి వస్తుందా బాబు లేదా నేనే గుద్దేయడని అంటారని ఏం చేశారంటే విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. ఒకసారి పక్కనే తాగేసి పడిపోతా ఉంటారు. ఇటు తాగిపోతే అనుకుని ఆడ యాక్సిడెంట్ అయింది ఏం తెలియదు, ఇటు తాగేసి పడిపోయాడని కొంతమంది వెళ్ళిపోతా ఉంటారు. సందర్భాన్ని బట్టి ఒకసారి పట్టించుకుంటారు, పట్టించుకోపోరు. కానీ ప్రస్తుత దినాల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూతో కాదు ఫోన్లు వచ్చిన తర్వాత వీడియో తీసి ఫోటో పెడతాం, ఏది జరిగింది ఎంతో తెలుసుకోవటం, 10 మంది ఆగటం ఏదో చేస్తారులేండి ఇప్పుడు. కానీ ఈ సందేశంలో అయితే ఈ యాజకుడు పట్టించుకోలేదు, యాజకుడు ఎవరు లేవిడు కూడా పట్టించుకోలేదు, వీళ్ళు వెళ్ళిపోయారు అంతే. కానీ మూడో ఎత్తుగా వచ్చారంట. అక్కడ రాయబడిన చూడండి 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూలు వాని ఇంటికి తీసుకెళ్లిపోయాడంట. హల్లెలూయా. మూడో ఎత్తుగా వచ్చారు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయన మంచి సమరేడుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సమరేడుగా వచ్చాడు మన ప్రభు. వచ్చి ఏం చేయడంట, దగ్గరకంట వచ్చి పడి ఉన్న చోటుకు వచ్చి అతను చూచి అతని మీద జాలి పడ్డాడంట. హల్లెలూయా. ప్రభు మన మీద జాలి కనికరము పడేటువంటి వాడు. లోక సంబంధమైన మనుషులకి దేవునికి తేడా చెప్తున్నాను. దేవుడు ఎప్పుడూ కూడా తన పట్ల జాలి కలిగి ఉంటాడు, ప్రేమ కలిగి ఉంటాడు, దయ కలిగి ఉంటాడు. ఇది చూడండి, జాలి పడ్డాడు, దగ్గరికి వెళ్ళిపోయాడు అతని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, అతనికి దగ్గరికి వచ్చి అతను చూసి అతని మీద జాలి పెట్టి దగ్గరికి పోయి నూనె ఫస్ట్ వన్గా ఏం చేశాడంటే నూనె రాశాడంటండి. ఆ గాయాలు కాడ కదంతా ఆ నూనె రాశాడంట. తర్వాత ద్రాక్షరసము ఇచ్చాడు, ద్రాక్షరసం పోశాడు, అతని గాయాలని కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోయి అక్కడ అతన్ని పరామర్శించాడంట. ఇప్పుడు నూనె అనే దానికి పరిశుద్ధ గ్రంథంలో దేనికి గుర్తుకుందంటే పరిశుద్ధాత్మ సన్నిధికి, పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఉన్నాడు. అక్కడ గాయపరచబడ్డటువంటి వ్యక్తికి ఆ నూనె రాసిన దాన్ని ఏమంటామంటే దేనికి సంకేతంగా ఉందంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ద్రాక్షరసం దేనికి గుర్తుగా ఉందంటే ద్రాక్షరసం మనం రేపు ఆదివారం ప్రభు సంస్కారం తీసుకుంటాం. ద్రాక్షరసం అనగా బైబిల్ గ్రంథంలో యేసయ్య రక్తాన్ని నీ కొరకు నా కొరకు కాచిందని గుర్తుకుంది. గాయాలకి నూనె రాసినట్లుగా బలహీన స్థితిలో ఉన్నటువంటి మనలను, పడిపోతున్నటువంటి మనలను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తి చేత తిరిగి మనల్ని బలపరిచి నూనె ఎలాగైతే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉందో నువ్వు పడిపోని స్థితిలో ఉంటే నిన్ను మళ్ళా ఆయన తన పరిశుద్ధాత్మ సహాయం చేత నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఇంకోటి రాయబడింది ద్రాక్షరసం పోసి అని రాయబడింది. ద్రాక్షరసము శరీర సంబంధమైనటువంటి మరి మనల్ని బలపరుస్తుంది. అలాగే యేసయ్య రక్తం మనల్ని బలపరుస్తుంది. యేసయ్య రక్తం మన గాయాలను కడతాది. యేసయ్య రక్తంలో మనకి స్వస్థత, విడుదల కలుగుతుంది అంటానికి ఆయన ద్రాక్షరసాన్ని పోసినట్లుగా చూస్తున్నాము. అంతేకాదు అక్కడ గాయాలన్నీ ఇక్కడ కట్టి బలపరిచి ఆయన వాహనం మీద ఎక్కించుకుని అంటే ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఒక పూటకోళ్ళను వాని ఇంటికి తీసుకెళ్ళాడు. పూటకోళ్ళ వాళ్ళంటే ఎవరంటే దేవుని యొక్క సేవకులు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక దైవజనుడి దగ్గరికి, దేవుని సేవకుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆ వ్యక్తిని ఆయనకి అప్పగించి ఓ మాట అంటున్నాడు, ఇతను పరామర్శించుము, నీకేమైనా ఖర్చు చేసినట్లా నేను నీకు మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిదని అతనితో చెప్పి వెళ్ళిపోయాడు అంటండి. అక్కడ జరిగింది ఏంటంటే 30వ వచనంలో అక్కడ తీసుకెళ్ళి ఇంటికాడ అప్పగించడమే కాదు, అతని కంట 2 ధ్యానారాలు తీసి ఆ పోటుకున్న వానికి ఇచ్చాడంటండి. 2 ధ్యానారాలు అంటే అక్కడ డబ్బు రూపంలోనే అర్థం, కానీ బైబిల్ అర్థం, ఆత్మీయ అర్థం ఏంటంటే కొత్త నిబంధన, పాత నిబంధన. కొత్త నిబంధన, పాత నిబంధన సాదృశ్యంగా ఏం చేయడంటే 2 రకాల గ్రంథాలను సాదృశ్య రూపంలో బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి అందులో ఉన్న ఆత్మీయ విషయాలను బోధించు, ఇతని బలపరచము, ఇతన్ని బాగా దైవ మార్గంలో నడిపించము, నువ్వేమైతే చేసావో, ఏదైతే ఖర్చు పెట్టావో నేను మరలా వచ్చినప్పుడు నేను తిరిగి సహాయము చేస్తానని
ఆయనతో చెప్పి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఈ దొంగల చేతిలో చిక్కబడ్డవాడు శారీరకంగా చాలా బలహీనైపోయాడు, శాపానికి దిగిపోయాడు, శాప మార్గానికి వెళ్ళిపోయాడు, గాయాల పాలైపోయాడు. ఈరోజు దేవుని కాదని, దేవుని యొక్క సన్నిధిని కాదని ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నారంటే దేవుని విడిచిపెట్టి లోకం వైపు తిరుగుతున్నారు. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జేపడం. ఈరోజు మన ప్రపంచం మొత్తం మీద చూస్తుంటే సమాజం ఈరోజు ఎటుపోతుందంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, ఈ ఇంటర్నెట్లు వచ్చిన తర్వాత చాలా మంది భక్తులైన వారు పడిపోతున్నారు, ఒకటి బలవంతులైన వారు పడిపోతున్నారు. గొప్పవారుగా ఉన్నటువంటి వారు, పరిశుద్ధతలు ఉన్నవారు, పవిత్రతలు ఉన్నవారు, నీతిలో ఉన్నవారు, యథార్థతలు ఉన్నవారు ఈరోజు చాలా మంది సాతాను గాడు వేసే ఆ లోకాసుల్లో ఏం అయిపోతున్నారంటే పడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ అందులోకి మనం ఉన్నామేమో, మనం చాలా జాగ్రత్త. ఒకవేళ వాడితే లోకంలోకి వెళ్ళిపోతే నీ మీదకి ఏమొచ్చేద్దంటే శాపం వచ్చేది. పాపంలో పడిపోయాడు. ఈరోజు పాపంలోకి నడిపోతే మళ్ళా నువ్వు ప్రభు దగ్గరికి దేవుని వైపు నువ్వు చూస్తే మళ్ళా నిన్న ఆ పాపం నుంచి, శాపం నుంచి మంచి సమయంలో ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే లేవనెత్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు ఇలా పడిపోయినటువంటి వారు. అందరి గురించి నేను చెప్పను కానీ ఒక రెండు విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిసారిగా మనం చూస్తున్నట్లయితే తిమోతి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో కూడా చూస్తుంటే ఇక్కడ కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే దేమా. చూడండి, రాయబడినటువంటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం పరిశీలన చేస్తుంటే ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఈయన పేరు ఏంటంటే దేమా. చూడండి, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళాను. చాలు, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన దేమా ఇహలోకమును స్నేహించి అంటే ప్రేమించి, స్నేహించి అన్న కాడ మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు ఎవరైనా అంటే అపోస్తలుడు పౌలు గారి సేవలో, ఇంకా తక్కినటువంటి కొంతమంది దేవుని సేవలు అన్నటువంటి వారికి మంచి సాక్ష్యం పొందుకున్నటువంటి ఒక మంచి దైవ సేవలో ఎదిగినటువంటి దేవుని యొక్క సేవకుడికి సాదృశ్యంగానే లేదా దేవుని పరిచయంలో సహాయకుడిగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈయన పేరుకి అర్థం ఏంటంటే మరి ఇతను ప్రజలకు చెందినవాడు. అంతేకాదు, ఆ మాటకు తగిన ఇంకో మాట చెప్పాలంటే లోక సంబంధమైన వాడు. నిజంగానే లోక సంబంధంలోకే వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా సరే దేవుని కాదని, దేవుని సన్నిధిని కాదని ఎక్కువగా నువ్వు లోకాన్ని ప్రేమించావంటే లోకమే నీలో అంటే పెద్దలు అంటారు ఒక పాట, నోరు అంటే హృదయం నిండిన దాన్ని బట్టే నోరు, అంటే నీకు లోపల ఏముంటే బయటికి అదే వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. దైవ మాటలు ఉన్నాయనుకో, నీ నోట్ల నుంచి ఏమొస్తాయి? దేవుడి మాటలు వస్తాయి. బూతు మాటలు ఉంటే మాట్లాడితే ఏమొస్తుంది? ఎవరినొకరు తిడతామో, ఎవరినొకరిని అలాగంటామో, ఎవరినొకరు నిందించడమో. ప్రేమ మాటలు ఉన్నాయనుకోండి నీలోనూ, ఎవరైనా దేవుని మీద ప్రేమ నువ్వేదైతే లోనుందో అదే. ఈయన లోక స్నేహం ఎక్కువ ఉంది. అందుకైనంట ఈయన ఏం చేయడు, దోమ హేలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనొకకు వెళ్ళాడు అంటండి. ఈయనలో ఉన్నటువంటి మరి లోపం ఏంటంటే దేవుని ప్రేమించినటువంటి వాడు, దైవజనుడితో తిరిగిన వాడు, దైవజనుడి దగ్గర మంచి పరిచయంలో ఉన్నటువంటి వాడంట. ఈయన ఏం చేయడంటే సౌలుతో దేవుని యొక్క సేవకును సౌలుని విడిచిపెట్టంట దేవుని సేవలో భాగమైన వాడు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటండి. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చూద్దాం ఆయన గురించి. ఫిలెమోను రాసినటువంటి పత్రిక, మరి ఆయన 24వ వచనాన్ని మనము పరిశీలన చేస్తుంటే అక్కడ కూడా ఒక మాట మనం చూడగలుగుతాము. 24వ వచనంలో దేమా లోక వందనములు. చూడండి, ఇక్కడ క్రీస్తు చేసినందు నా తోడు ఖైదీనని ఎఫ్రా 23లో ఉంది. నా జత పనివారైన మార్కు అర్చిస్తరకు దేమా లోక వందనములు చెప్తున్నారు. ఇక్కడ వందనాలు చెప్పే లిస్టులో ఎవరు చేర్చబడ్డారు? దేమా గారు కూడా ఇందులో ఉన్నాడు. అంటే భక్తిలోనే ఉన్నాడు, పరిచయంలోనే ఉన్నాడు, మంచి పేరు పొందుకున్నాడు. కానీ ప్రారంభ జీవితం చాలా బాగుంది, కానీ ముగింపు జీవితము
సరిలేదు. ఈరోజు చాలా మంది ఫస్ట్ లో ఉన్నటువంటి విధి విధానాలు చాలా బాగుంటాయి, కానీ ముగింపు జీవితం వచ్చేటప్పుడు మాత్రం సరైన సాక్ష్యము లేదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంతేకాదు, ఇంకా మనం చూస్తుంటే సేవలో మంచి పేరు సంపాదించుకున్నాడు, కానీ చివరి వరకు దాన్ని కాపాడుకోకుండా తన జీవితాన్ని ఏం చేయడంటే పాడు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. సౌలుతో మంచి సావాసం కలిగి ఉన్నాడు, సేవకుల దగ్గర మంచి సాక్ష్యం పొందుకున్నాడు, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి అతని జీవితము చాలా దుర్భరంకరంగా సరైన సాక్ష్యం ఆయన జీవితాన్ని కోల్పోయాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఎంత భక్తి చేసినా, మన దగ్గర ఎంత పేరు మనం సంపాదించుకున్నా, అది ఏదో తాత్కాలికంగా కొన్ని రోజులే కాదు, కానీ దాన్ని మనం చివరి వరకు మనం ఏం చేయాలంటే కాపాడుకునే వాళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ చెబుతున్న, ఒకటి సర్వలోకం సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకునే ప్రయోజనం. ఈ లోకంలో అన్ని సంపాదించుకుని అన్ని సంపాదించుకుని మంచిదే, దాన్ని నీ ప్రాణాన్ని కాపాడుకోవాలి కదా, నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి కదా, నీకున్న దాన్ని అంతటినీ కూడా నువ్వు సంపాదించుకున్నా మంచిదే. బైబిల్ గ్రంథంలో మోషే గురించి దేవుడు అన్నాడు, ఇతడు భూలోకంలో మిక్కిలి, భూలోకాంతరంలో మిక్కిలి మంచి పేరు సంపాదించుకున్నాడు. మనం కూడా మంచి పేరు సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాగే మన దేమా గురించే కాదు, కానీ మరి బైబిల్ గ్రంథంలో ఆదికాండం 13 నుంచి 19 అధ్యాయాలు మీరు ఖాళీలో చదువుకుంటే, అబ్రహాం సహోదరుడు అయినటువంటి కుమారుడు, అబ్రహాం సహోదరుడు ఒకడు ఉన్నాడు, లోతు గారు. ఆ లోతు గారు కూడా మరి అబ్రహాంతో ఉన్నంతకాలం బాగున్నాడు. మరి అబ్రహాం గొర్రెల కాపలకి లోతు గొర్రెల కాపలకి 13 అధ్యాయంలో గొడవలు వచ్చాయి. మరి ఇద్దరి మధ్య మేము మనం బాగున్నాం, కానీ మన పాలేర్ల వల్ల, మన కాపర్ల వల్ల మనకు సమస్యలు వస్తున్నాయి. మరి ఏంటి పరిస్థితి అంటే, అబ్రహాం అన్నాడు ఏంటి తెలుసా, ఇదిగో నీకు ఎటు కావాలో నువ్వు ఎంత కావాలో నువ్వు కోరుకో, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళిపోదు, నువ్వు మంచి ఏ ప్రాంతానికి వెళ్తా నువ్వు వెళ్ళిపో, నువ్వు విడిచిపెట్టిన ప్రాంతం నేను వెళ్తాను, నీకు ఏది కావాలో నువ్వు కోరుకంటే పచ్చగా బాగున్న దానికి లోతు ఏం చేయడం, సుధమ గొమొర్రా వైపు వెళ్ళిపోయి. అంటే ఇప్పుడు లోకములో ఏం చెప్పిన దాకా శరీరాశ, ఈ లోకం మనకు ఎలా కనబెడుతుందంటే, దేవుని కంటే లోకమే బాగుంటది. దేవుడి మార్గం ఎలా ఉంటది? ఇరుకు మార్గం. విశాల మార్గం ఎలా ఉంటది? బాగుంటది. పచ్చగా సూపర్ గా అంటున్నాడు. లోక సంబంధ జీవితానికి ఉన్నట్టు దాని కొరకు వాడు ఏం చేయడంటే, సోదరుడు అబ్రహాం విడిచిపెట్టేసి బాగున్నదని ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏముంది? లోతు ఉన్న సొదొమ గొమొర్రా ఏముంది? పాపకార్యాలు. దేవదూతలు వెళ్ళి సొదొమ పరిస్థితిని చూసారని దేవుడు పంపింది. వాళ్ళు ఎవరుందంట? భయంకరమైన పాపంలో, శాపంలో ఉన్న ప్రస్తుత లోకం కూడా ఎలా ఉందంటే భయంకర శాపంలోనూ లోకం అలా ఉందండి, నిండిపోయిన పాపంతో. దేవునికి స్తోత్రం కలిగి దాన్ని కోరుకున్నాడు. దాని ఫలితం ఏంటంటే, ఆకాశం నుంచి ఆ ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చి వారు అందరూ ఏమైపోయారు? నష్టపోయారు. లోతు తప్పించబడ్డాడు అనుకోండి, తన భార్య మరి నష్టపోయింది కదా. దేవునికి స్తోత్రం. ఏది నీకు బాగా కనబడుతుందో అక్కడ నీకు ప్రమాదం కొంచెం ఉందని గుర్తించాలి. నీకు ఏది సౌందర్యంగా, ఏది అందంగా నీ దృష్టికి కనబడుతుందో అక్కడే నీకు దేవునికి స్తోత్రం కలిగిన. చాలా సాతాను మనల్ని ఈతడు వాడు ఒక ఎరేస్తా ఉంటాడు, గేలమేస్తా ఉంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా వ్యక్తులు ఉన్నారు, అందులో సంసోను కూడా. సంసోను అంటారు, ఒరే మన 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 ఇజ్రాయేల్ వంశంలో ఉన్న వారిని మరి నువ్వు చేసుకోవాలంటే ఎక్కడ ఎవరిని ఫిలిష్తీయుల పిల్లనే ప్రేమించాడు. వద్దనే సరే చేసుకున్నాడు. చేసుకున్న కొంతకాలం విడిపోయాడు, విడిచిపెట్టాడు భార్యని. విడిచిపెట్టేసిన తర్వాత కొంతకాలానికి ఫిలిష్తీయులకు సంసోను అడ్డు తొలగించుకోవాలని వాళ్ళు దిలీల్ అనేటువంటి దాన్ని ఆమెని ఈయనకి ఏం చేశారంటే ఒక ఎరగా వేశారు, లోకాసులు చూపించారు. ఒంటరిగా ఉన్నటువంటి వాడు ఏమైపోయాడంటే లోకాసులో పడిపోయాడు. అభిషేకాన్ని, దేవుడిచ్చిన కృపను నిరర్థకం చేసుకుని ఆడ చేతిలో చిక్కుకొని తన 2 కనుగుడ్లు పీగించుకుని చివరికి భయంకర మరణాన్ని పొందినట్లుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన. ఇవన్నీ పరిశీలన చేస్తుంటే మనకు అర్థమవుతున్నటువంటి సత్యం ఏంటంటే, మనం దేవుని వైపు ఉండాలి కానీ, తిరగాలి కానీ లోకం వైపు మనం తిరగకూడదు. లోకం వైపు తిరిగినటువంటి ఆ యెరూషలేము విడిచిపెట్టి ఎరుకోకి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క మనుషుడు ఏమైపోయాడంటే దొంగల చేతిలో చెక్కబడ్డి జీవితాన్ని గాయాల పాలు చేసుకున్నాడు. హల్లెలూయా. ఒకవేళ మనం కూడా దేవుని కాదని, దేవుని సన్నిధిని కాదని, నేను దేవుని సన్నిధి నుంచి మన ఆదివారం మిస్ అయిపోయిన పాస్టర్ గారు ఏమంటలేదు, నా సహోదరులు కూడా ఏమంటలేదు, ఎన్ని వారాలు వెళ్ళకపోతే నాకు బాగానే ఉందని అనుకుంటున్నావు. కానీ ఒక రోజు దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు చేసే పొరపాట్లు, నువ్వు చేసే తప్పుదాలు
ఇక్కడికి వచ్చినప్పుడు ఒకవేళ దేవుని వాక్యాన్ని ఖండించినప్పుడు, ఆ దేవుని వాక్యాన్ని అందినప్పుడు ఒక మాటకు అవకాశం ఉంది. కానీ లోకంలో ఉన్నప్పుడు నిన్ను గద్దించేవాడు లేడు, నిన్ను హెచ్చరించేవాడు లేడు. నువ్వు పడిపోతుంటే ఆ పడిపోయినట్టుగానే ఉంచాలని కోరతాడు, పడిపోతాడని ఇంకా పడగొట్టాలని చూస్తూ ఉంటారు బయటోళ్ళు. కానీ అదే దేవుని మందిరానికి, దేవుని సందుకు వచ్చే దేవుని సేవకులుగా మేము, అదే సంఘంగా ఉన్న మనం ఏదైనా పొరపడి హెచ్చరించినప్పుడు ఏమొద్దంటే ఒకవేళ నువ్వు మారి నీ జీవితాన్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది రోజు కొంతమంది ఉన్నారు మన సంఘంలో, కొంతమంది బయట వారు ఉన్నారు, ఆదివారాలు అసలు మందిరానికే రారండి. బాగుంది లోకం, తిరుగు, ఎంజాయ్ చేయి. దాని పతనం ఒక రోజు నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఆమె చెప్పండి. అది స్త్రీ పురుషులైనా, అది పెద్దోళ్ళైనా, అది చిన్న బిడ్డలైనా, ఎవరైనా సరే నువ్వు దేవునితో సావాసం చేయాలి. 6 దినాలు నీకు దేవుడు ఇచ్చేసాడు. 7వ దినం ఆయనది. ఆ 7వ దినం కూడా నువ్వు అంటా ఉంటావు, 1 గంటన్నర ఉంటావు, మహా ఉంటే 2 గంటలు ఉంటావు. కానీ నువ్వేం చేస్తున్నావంటే ఆ సావాసాన్ని కూడా విడిచిపెట్టి నువ్వు లోక సావాసానికి వెళ్ళిపోతే, ఇదిగో దొంగల చేతిలో చిక్కబడ్డ ఆ మనుషుడి వల్లే నువ్వు సాతాను చేతిలో చిక్కబడి నష్టపోకుండా నీవు సరి చేసుకోవాలని కోరుతున్నాడు. అందుకే నువ్వు దేవుని వైపా లేకపోతే లోకం వైపా మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. అలాగే లోకాన్ని ఆశించి సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. సేవకులతో ఉన్న బాంధవ్యాన్ని, దేవుడితో ఉన్నటువంటి బాంధవ్యాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే లోతు, అలాగే సంసోను కూడా ఈ లోకాశలను ఆశించి బయటికి వెళ్ళి జీవితాల్ని పాడు చేసుకున్నారు. అలాగే బెత్లెహేములో కరువు వచ్చిందని వాళ్ళు ఏం చేశారంటే బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. మోయాబు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క మరి నయోమి తన భర్తను కోల్పోయింది, తన కొడుకుల్ని కోల్పోయింది. నీ కరువు వచ్చినా, ఎరకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా ప్రభువుని అడుగు, ప్రభుని పట్టుకున్నాడు. ప్రభు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. ప్రభులో ఉంటే ప్రభు మనల్ని లేవనెత్తాడు. ఆయన అన్నాడు కదా, ఆయన లేవనకపోతే ఎవరు చేస్తారు, ఆయన సహాయం చెబితే ఎవరు చేస్తారు. 102 కీర్తనలు అంటాడు, కొండల తట్టు కళ్ళు ఇస్తున్నాను, నాకు సహాయం ఎక్కడ. నీకు సహాయం కలగలన్నా, నాకు సహాయం కల, మన అందరికి సహాయం కలగన ఆయన సహాయం చేయిందే ఎక్కడికి వెళ్ళినా మనకు సహాయం దొరకదు. అక్కడికి వెళ్ళిపోరు, ఏదో కాదని వెళ్ళారు, కొంతకాలం ఉన్నారు, కరువు వచ్చిందని వెళ్ళారు, నష్టపోయారు లేదా? మళ్ళీ తిరిగి రావాల్సిన ప్రాంతానికి, ఉండవలసిన ప్లేట్కి వచ్చారు కదా. అదేదో ఇక్కడ ఉంటే ఆయన అన్యాయుడు కదా, కరువులు ఏదైనా పోషించినట్లుగానే ఆ కరువులోనే దేవుడు ఏదో మార్గం చూపించను, ఆ కష్టంలోనే వారిని దేవుడు ఏదో రకంగా లేవనెత్తున్నాం. అయితే కాదనుకునే దేవుని కాదని, దేవుడి చిత్తానికి విధేయులు కాకుండా దూరం వెళ్ళిపోయి నష్టపోయారు. కాబట్టి దేవుని పెట్టారా, మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు మన స్థితిగతులు ఎరిగిన ప్రభుకి మనం ప్రార్థన చేయాలి, ప్రభు వైపు మన చేతులు ఎత్తాలి. ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. దేవుని కాదని లోకంలోకి వెళ్తే నష్టపోతాం, శాపాన్ని పొందుకుంటాం, దేవుడి కృపను తొలగించుకుంటాం, దేవుని పోగొట్టుకుంటాం, భ్రష్టులైపోతాం. అలా కాకుండా మనము ప్రభుకి ఇష్టలుగా మనం జీవిద్దాం. అలాంటి కృప ప్రభు మనందరికి దేవుడి దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం, తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, దయగల తండ్రి, ఇంతవరకు మీరు అనేక విషయాలు, అనేక సత్యాలు మాకు తెలియపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వైపా లేదా లోకం వైపా నీ ప్రయాణం ఎటుగా కొనసాగుతుంది? నీ ప్రయాణము ఏ వైపు వెళ్తుంది? ఒకసారి పరిశీలన చేసుకునే అంశాన్ని మాతో మీరు మాట్లాడిన సందేశాన్ని బట్టి నీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరు ఏ అవసరంతో వచ్చారో, ఎవరెవరు ఏ కష్టంతో వచ్చారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే సంఘంలో ఉన్నటువంటి బిడ్డలైనటువంటి వారు లోకంలో తిరుగుతున్నారు కొంతమంది నాయన, లోకం బాగుందనిపిస్తుంది నాయన, కానీ లోకం ద్వారా వచ్చేటువంటి నష్టము, లోకం ద్వారా వచ్చే కష్టము, లోకం ద్వారా వచ్చే శ్రమలు అనేక విషయాలు మీరు మాట్లాడారు. ఎరుకోను ఇదిగో ఎంచుకున్నాడు, బాగుందనుకుని వెళ్ళిపోతున్నాడు, కానీ ఎక్కడ చిక్కబాడు? దొంగల చేతిలో చిక్కబాడు, గాయాలిపోయాడు, కొరపాడానికి మన అపేక్షకి వెళ్ళిపోయాడు ప్రభు. అలాగే ఈ రోజులో కొంతమంది లోకాసుల్లో పడిపోతున్నారు, సావాసాన్ని విడిచిపెడుతున్నారు, సన్నిధిని విడిచిపెడుతున్నారు, నీ సన్నిధి పట్ల నిర్లక్ష్య వైఖరితో జీవిస్తున్నారు. కానీ దాని ఫలితం ఒక దినాన్ని చూస్తాం. అలా చూడకముందే మా కళ్ళు తెరవబడాలి, మా హృదయాలు తెరవబడాలి, మా జీవితాలు సరి చేయబడాలని మాట్లాడినందుకు నీకు వందనాలు. ఎత్తబడిన సందేశం మా బిడ్డలందరికీ, ఈ లైవ్లో అందరైతే వీక్షిస్తున్నారు, ఈ ఆరాధనలో పాలు పొందిన వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఎత్తబడిన వాక్యాన్ని మా అందరి హృదయాలకు నీరు కట్టిన తోట వల్ల ఫలింప చేయమని, ఏదైనా భర్తలు జరుపుకున్న కుమార్తెకి దీర్ఘాయుష్ కృపాక్షేమాలు దయచేయండి. అలాగే బిడ్డ 10th పాస్ అవడానికి మీరు కృప చూపించారు, నువ్వు చేసిన మేలు కొరకు నీకు వందనాలు ప్రభు. బిడ్డ మీద నీ కృప మెండుగా తెచ్చి మంచి కాలేజీలో సీట్ రావడానికి మీరు సాయం చేయండి. అలాగే సోదరులు రేతులు గారు, సోదరులు వేణి గారు, సోదరులు శ్రవణ్ కుమార్ గారు,
సహోదరులు ప్రభువా, మరి మా అత్తమ్మ గారి వరకు కుమారుడు ఎగ్జామ్ ఒక 6 మార్కులు మిస్ అయిపోయి చెప్పారు. ఇలాగ మరి కొంతమంది బిడ్డలు సాక్ష్యాలు చెప్పారు. ఎవరు ఏ సాక్షి చెప్పిన సంస్థను మీరు విన్నారు, కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అలా మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు నశించిన ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభువా, ఆదివారం సాయంకాలం మా ప్రయాణం ఉంది, ప్రయాణంలో సహాయం చేయండి. అదేవిధంగా మధ్యాహ్నము, ఆదివారం మధ్యాహ్నము మరి 3 గంటల నుండి ప్రభు 6 గంటల మధ్యగా ఇదిగో నాయన క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ఆ యొక్క శ్రమ శోధనలు బట్టి ఒక శాంతియుతమైన ర్యాలీ చేయాలని దైవజనులు, పెద్దలు, నాయకులు నిశ్చయించారు. ఆ కార్యక్రమం కూడా మంచిగా జరగడానికి మీరు సహాయం ఇచ్చేవని సంఘాల వారు అందరూ కూడా పాలు పొందడానికి సహాయం చేయండి. మా వంతు బాధ్యత మేము అందరం పాలు పొంది ఆ కార్యాన్ని విజయాన్ని చేయడానికి సహాయం చేయండి, జయప్రదం చేయడానికి సహాయం చేయండి. అలా ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఎవరెవరు అవసరం ఉన్నారు, ఎవరు ఎక్కడితో ఉన్నారు వారు మీరు మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, నశించిన ప్రజల కొరకు, దూరదేశంలో విదేశంలో ఉన్న బిడ్డలందరూ కొరకు ఏ ప్రార్థనలు ఏకమైన బిడ్డలందరూ కొరకు ప్రార్థిస్తున్నాం. పేరు పేరు చెప్పిన మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు ఆడాల్సిన చిత్తమైతే మరోసారి అందరం ఇలా పాలు పొందే కృప భాగ్యం మాకు అందరికీ దయచేసి మీరే మహిమ పొందుతారని ఘనతయు మహిమయు ప్రభావాలకు తెలుస్తూ యేసు నామములో అడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్.